కామాక్షి తొందరగా కట్టు. అయ్యో ఎంత నెత్తురు పోతుందో. ఏంటి వదినా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పత్రాలు అన్నయ్యకి ఇవ్వకూడదు అని చెప్పి నువ్వే ఇస్తానని మాటిచ్చావు. ఇవ్వకపోతే జరిగేదేంటో అర్థమైందిగా. ఇప్పుడేమంటారా? ఇవిగో పత్రాలు. అబ్బో, ఏమో అనుకున్నాను కానీ నీ దగ్గర కూడా విషయం ఉంది. నీ భార్యని నీ చెల్లెల్ని ఆ ఇంటి నుంచి బయటకు తీసుకురా. మూడో కంటికి తెలియకుండా వాళ్ళ ప్రాణాల్ని నాకు బహుమతిగా ఇవ్వు. అన్నయ్య ఇంతకు ముందులా లేరు, ఎప్పట్లాగే మాట్లాడారు. ఎలా మర్చిపోతారమ్మా? అరే, కడుపుతో మనిషి బరువులు మోయకూడదనే సంగతి తెలీదా? ముందెళ్ళి ఆ బిందె తీసుకో, వెళ్ళు. సరే. హారతి ఇవ్వవా? నా చెల్లెల్ని చూసినప్పుడల్లా ఆ రోజు మీరు లేకపోతే నా చెల్లెలు ఏమైపోయేదా అనిపించేది. మళ్ళీ ఇన్ని రోజులకి ఈ ఇల్లు, ఇంట్లో మనుషులు సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం ఇలాగే ఎప్పుడు మనతో ఉండాలి. ఎక్కడ వీడు? అప్పగించిన కార్యాన్ని వదిలేసి ఎక్కడ తిరుగుతున్నాడు? ఆ మరకతలింగాన్ని సాధించే ప్రయత్నాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎక్కడున్నావురా? ఎక్కడున్నావురా? ఏమిరా, అప్పగించిన కార్యమును అశ్రద్ధ చేస్తున్నావు? నా ఆజ్ఞను మర్చిపోయి ఎక్కడ తిరుగుతున్నావు? నా ఆజ్ఞను ధిక్కరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మంచిగా మట్టుబెట్టాలని మీరేగా చెప్పారు. వాళ్ళని నమ్మించి చంపమన్న మీ మాట ప్రకారమే నేను నడుచుకుంటున్నాను. నమ్మించమన్నాను కదా అని దానికే కాలయాపన చేస్తూ కూర్చుంటే మహిమాన్వితమైన ఆ మరకతలింగం సాధించేదెప్పుడురా? నమ్మించడం అయిపోయింది. వాళ్ళిప్పుడు పూర్తిగా నన్ను నమ్మారు. నేను మారిపోయానన్న ఆనందంలో ఉన్నారు. ఆ నమ్మకంతోనే వాళ్ళ ప్రాణాలు తీస్తాను. ఇక మిగిలిన కార్యం అదే. శభాష్, నచ్చావురా. ఆలస్యము చెయ్యక మిగిలిన కార్యము పూర్తి చేయి. నా లక్ష్య సాధనకు అడ్డుపడి వాళ్ళిద్దరినీ అడ్డం లేకుండా చెయ్యి. నా కోసం వాళ్ళకి త్వరగా చావు ప్రసాదించరా. అలాగే మీరు అప్పగించిన కార్యాన్ని పూర్తి చేస్తాను. అది జరిగిన మరుక్షణం ఆ మరకతలింగాన్ని నా సొంతం చేసుకుని నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను. అద్భుతమైన ఆ మరకతలింగం సాధిస్తే ఈ దేవుడు అందరికీ దేవుడవుతాడు. ఈ తంత్ర అపార శక్తి సంపన్నుడవుతాడు. అది సాధించిన రోజు అందరికీ నా చూపే శాసనం, నా మాటే వేదం. సర్వ ప్రాణికోటి నా పాదాక్రాంతమవుతుంది. వెళ్ళు, వెళ్ళు. స్వామి కార్యము పూర్తి చేసి నీ స్వామి భక్తి నిరూపించుకో. వెళ్ళు.
అమ్మా నందిని, ఏంటన్నయ్యా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదన్నయ్యా. ఇదిగోమ్మా, ఈ బాక్స్ జాగ్రత్తగా పెట్టు. ఏంటన్నయ్యా ఇది? ముక్కు పుడక భలే బాగుంది. ఎవరికన్నయ్యా? మనందరి కష్టాలు తీరిపోతే అమ్మవారికి ముక్కు పుడక సమర్పించుకుంటానని మొక్కుకున్నానమ్మా. రేపు మనం వెళ్ళి గుళ్ళో అమ్మవారికి కానుకగా ఇచ్చొద్దాం. అలాగే అన్నయ్యా. నీలో ఇంత మార్పా? నాకు చాలా సంతోషంగా ఉంది. మనిషి అన్న తర్వాత మార్పు సహజమే కదమ్మా, ఇంకా చాలా మారాలి. ఇంతకన్నా మేం నీలో కోరుకునే మార్పు ఇంకేం లేదన్నయ్యా. ఎప్పుడూ ఇలాగే ఉండు చాలు. ఈ మార్పు మీకు చావు ప్రసాదించడానికేనే రేపే నీ ఆఖరి రోజు. వదినా, వదినా, త్వరగా రండి వదినా. ఏంటి నందిని? ఇది చూడొదినా. ఏంటిది? చూడొదినా. ముక్కు పుడక? చాలా బావుంది. ఎవరిచ్చారమ్మా? నందిని ఇంత ఆనందంగా ఉందంటే ఇది ఖచ్చితంగా కాబోయే శ్రీవారు పంపించుంటారు. ఆయనేం పంపించలేదు. అదే నిజమేలే. ప్రేమించి పెళ్లి చేసుకోబోయేవాడు ఏ నగలో కొనిస్తాడు కాని ఇలా సింపుల్గా ముక్కుబుడికెందుకిస్తాడు? ఆట పట్టించింది చాలే అత్తయ్య. అది అన్నయ్య ఇచ్చాడు. మీ అన్నయ్య తెచ్చారా? ఆయన తెచ్చినా నీకోసం ఇంత చిన్న వస్తువులు తీసుకుని రారుగా? ఈ ముక్కు పుడక నా కోసం కాదు, అమ్మవారి కోసం. అమ్మవారి కోసమా? అవును వదినా. మన కష్టాలు తీరిపోతే అన్నయ్య అమ్మవారికి ఈ ముక్కు పుడకిస్తానని మొక్కుకున్నాడంట. అయ్యయ్యో, అమ్మా అవునా? అమ్మవారి విషయమని తెలియక అనవసరంగా మాట్లాడేశాం కదమ్మా. ముందే చెప్పొచ్చు కదా నందిని. చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చారు? సర్లే అమ్మా, మాకు మాత్రమేం తెలుసు? కాబోయే పెళ్లికూతురువు కదా, మీ శ్రీవారు పంపించారేమో అనుకున్నాం. అప్పుడే ఆయన ఎందుకు పంపిస్తారత్తయ్య? అప్పుడే ప్రేమలో పడతామనుకున్నావా? అలాగే మేమేదో అనుకుని ఏమో జరిగిందేమో అనుకున్నాం. పోండత్తయ్య, మీరు నన్ను బాగా ఆట పట్టిస్తున్నారు. పెళ్లి తర్వాత ఆట పట్టిస్తే మీ ఆయన ఒప్పుకోడు కదమ్మా. సరే సరే, సిగ్గుపడింది చాలే గాని ఈ ముక్కు పుడక అమ్మవారికి ఎప్పుడివ్వాలి? అన్నయ్య రేపే వెళ్ళి గుళ్ళో ఇచ్చొద్దామన్నారు. ఆ స్వామీజీ ఎవరో కాని ఆయన పుణ్యమాని సత్యలో ఇంత మార్పొచ్చింది. లేదంటే ఆ మాటలేంటి, ఆ అరుపులేంటి, అసలు మనసచ్చేనా అన్నట్లు ఎలా ప్రవర్తించాడు? అమ్మో, తలుచుకుంటే ఇప్పుడు కూడా భయమేస్తోంది. సరేలే పిన్ని, జరిగిపోయిన దాని గురించి ఎందుకు? ఆయన ఎప్పట్లా మంచిగా మారారు, అదే చాలు. మరి ఆయన అమ్మవారికి మొక్కుకున్నారంటే రేపందరం గుడికి వెళ్ళాలిగా? మరి మనం వెళ్ళకపోతే ఎలా? అందరం కలిసి వెళ్ళి అమ్మవారికి మొక్కు తీర్చుకుందాం. ఛా, దాన్ని తీసుకెళ్తే చాలు అనుకుంటే వీళ్ళందరూ బయలుదేరుతున్నారేంటి? అందరూ ఉండగా దాన్ని ఏం చేయలేం. ఇప్పుడు వీళ్ళందరూ రాకుండా ఆపడం ఎలా? ఏం చేసి వీళ్ళని ఆపాలి? దాన్ని గుడికని తీసుకెళ్లి లేపేద్దాం అనుకుంటే అందరూ బయలుదేరుతున్నారేంటి?
వీళ్ళని ఆపేదేలా? మీరు రెడీ అయి ఉండండమ్మా. మరీ ఆలస్యంగా గుడికెళ్తే బాగోదు. సరే అత్తయ్య. సత్య అందరికన్నా ముందు రెడీ అయి ఎదురు చూస్తూ ఉంటాడు. 2 నిమిషాల్లో వచ్చేస్తాం పిన్ని. సరే, మీరు రెడీ అవ్వండి, నే వెళ్ళి పూలు తీసుకొస్తాను. ఉమ్. బాబు, అయిపోయింది బాబు, వచ్చేస్తున్నారు. ఉమ్. పూలు ఎక్కడ పెట్టుంటాను? నా మతి మరుపు పండ. పూలు ఎక్కడ పెట్టాను? ఇక్కడ పెట్టానా? అయ్యో, ఈ హడావుల్లో గ్యాస్ ఆపానో లేదో. అయ్యో, బాగుంది. వెళ్దామా? పూలు తీసుకొస్తానని పిన్ని ఇంతసేపు చేసిందేంటి? పద వెళ్దాం. ఏంటమ్మా, టైం అయిపోతుంటే ఇంతసేపా? మేం రెడీ అన్నయ్యా. సరే సరే, త్వరగా పదండి. పిన్నేది? పిన్ని, అత్తయ్యా, అత్తయ్యా, వస్తున్నానమ్మా. పువ్వులు ఇక్కడే పెట్టిందే. ఎంతసేపు అత్తయ్యా? అత్తయ్యా, పిన్ని, ఏమైంది పిన్ని? ఎస్, దెబ్బ తగిలిందా పిన్ని? అవునమ్మా, అత్తయ్య. నొప్పిగా ఉంది. కాలు బేణికినట్టుందమ్మా. అయ్యో, అత్తయ్య, మెల్లిగా. అత్తయ్య, లేవండి. జాగ్రత్త అత్తయ్య, జాగ్రత్త. నెమ్మదిగా. అరే రే, గుడికి వెళ్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? సర్లేండి, ఇంకో రోజు వెళ్దాం. అయ్యయ్యో, శుభం అంటూ గుడికి బయలుదేరి నాకోసం ఆగడం ఎందుకులే బాబు. నే రాలేను కానీ మీరైనా వెళ్ళరండి. పర్వాలేదు పిన్ని, రేపు వెళ్దాంలే. దేవుడి విషయంలో అలా ఆగకూడదమ్మా. మీరు వెళ్ళరండి.
వెళ్ళిరండమ్మా. సర్లే పద వదినా, వెళ్ళి తొందరగా వచ్చేద్దాం. సరే పద. పిన్ని జాగ్రత్త పిన్ని. వెళ్ళండి. అదేంటి నందిని, అత్తయ్య కాలు బెణికి బాధపడుతుంటే మన ముగ్గురం వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? ఎవరో ఒకరు అత్తయ్య దగ్గర ఉంటే బాగుంటుంది కదా. సర్లేండి, మీరిద్దరూ వెళ్ళరండి, నేను పిన్ని దగ్గర ఉంటాను. నాకేం పర్లేదమ్మా, నువ్వు కూడా వెళ్ళు. ఇప్పుడు అంత అవసరం ఏముంది పిన్ని, గుడికి రేపైనా వెళ్ళొచ్చు. సరే అత్తయ్య, జాగ్రత్త. సావిత్రి, అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో. నందిని పద. జాగ్రత్త అత్తయ్య. జాగ్రత్త పిన్ని. నెమ్మదిగా చూసుకోండి. నాకు మాత్రం ఈరోజు చాలా ఆనందంగా ఉందన్నయ్య. నువ్వింతగా మారిపోతావనుకోలేదు. మారిపోవడమే కాకుండా ఇలా గుడికి తీసుకెళ్తున్నావంటే చాలా చాలా సంతోషంగా ఉందన్నయ్య. అవసరాలో పరిస్థితిలో మనిషిని మార్చేస్తాయమ్మా. ఆ పరిస్థితులు అప్పుడు అలా మార్చేశాయి, అవసరం ఇప్పుడు ఇలా మార్చేసింది. అవసరమా? ఏ అవసరం అన్నయ్యా? అంటే అంటే అదేనమ్మా, మనమందరం బాగుండడం మన అవసరం కదమ్మా, అదే మార్చింది అంటున్నాను. నువ్విలా ఉంటే వదినికి నాకు అందరికీ బాగుంటుంది. ఇంకా ఇలాగే ఉంటానని చెప్పానుగా. పాపం వదిన కూడా వచ్చుంటే బాగుండేది, తను కూడా సంతోషపడేది. ఈరోజు నీ వంతు, నీ తర్వాత తన వంతు. వంతేంటి? అదేనమ్మా, ఈరోజు నువ్వు రావాలని రాసిపెట్టుంది, రేపు తను వస్తుంది అంటున్నాను. అంతేలే. ఈ ప్రయాణం గుడికి కాదే, నిన్ను పైకి పంపించడానికి. వెళ్ళడమే కాని నువ్వు తిరిగి రావడం ఉండదు. ఇదే నీ చివరి ప్రయాణం. రా అన్నయ్య. అదేంటన్నయ్యా? గుళ్ళో దేవుడి ముందు దీపాలు వెలిగిస్తే మంచిది కదమ్మా. ఇంటి ఆడపడుచువి, నీ చేత వెలిగిస్తే ఇంకా మంచిది. నువ్వు వెలిగిస్తూ ఉండమ్మా, ఈలోపు వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తాను. అలాగే అన్నయ్య.
అయ్యో గంట అలా పడిపోయిందేంటి? ఇంకా నయం, సమయానికి ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి సరిపోయింది. దేవుడి సన్నిధిలో ఈ అపశకనమేంటి? నేనిలా వదిలేసి మీ అన్నయ్య ఎక్కడికెళ్ళాడమ్మా? ఏం జరిగింది? ఎటెళ్ళారండి మీరు? ఈ గంట నందిని తల మీద పడేది తెలుసా? అవునా? అమ్మా నందిని, నీకేం కాలేదు కదా? సమయానికి వదిన వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఊరుకో నందిని, ఇప్పుడేం కాలేదుగా. గుడికి నువ్వెందుకొచ్చావు? అదే అత్తయ్య దగ్గర ఆగిపోయావు కదా. అమ్మవారికి సమర్పించాలి అనుకున్నా ఈ ముక్కు పుడక మర్చిపోయారు, ఇదిద్దామని వచ్చాను. దీని చావు ఈ ముక్కు పుడక ఆపిందా? అమ్మవారి దయ వల్ల పెద్ద గండం గడిచిపోయింది. ఈ ముక్కు పుడక అమ్మవారికి ఇచ్చేసి వెళ్దాం పదండి. ఈ ప్రమాదం జరగకుండా నేను ఆపడం కోసమే అమ్మవారు మీరు ఈ ముక్కు పుడక మర్చిపోయేలా చేసింది. రానందిని. ఏమ్మా, దర్శనం బాగా జరిగిందా? ఏంటమ్మా, ఏమైంది? అత్తయ్య, ఊరుకోమ్మా, ఊరుకో. సావిత్రి, ఏమైందమ్మా? గుళ్ళో చాలా పెద్ద ప్రమాదం తప్పింది పిన్ని. ప్రమాదమా? గుళ్ళో ప్రమాదమేంటమ్మా? నందిని గుళ్ళో దీపాలు వెలిగిస్తుంటే అయ్యో తల్లి, నీకేం కాలేదుగా? అయినా గుళ్ళో గంట జారి పడ్డమేంటమ్మా? ఏమో అత్తయ్య, సమయానికి వదిన రాకపోయి ఉంటే నన్ను మళ్ళీ మీరు చూడగలిగేవారు కాదు. ఎంత పెద్ద గండం గడిచిపోయిందమ్మా. నేను కూడా చివరి నిమిషంలో గమనించాను పిన్ని. చూడగానే గుండాగిపోయినంత పనైంది. సత్య, నువ్వు పక్కనే ఉన్నావు కదయ్యా, నువ్వు చూసుకోలేదా? లేదత్తయ్య, తను దీపాలు వెలిగిస్తుంది కదా అని నేను కొబ్బరికాయ తేవడానికి వెళ్ళాను. ఏంటో, శుభమాని గుడికి వెళ్తే ఇలా జరగడమేంటయ్యా? అయినా 10 మంది ప్రశాంతత కోసం వచ్చే గుళ్ళో గంట పడ్డమేంటి? వాళ్ళు మాత్రం అలాంటి గంటని అలా అశ్రద్ధగా ఎలా వదిలేశారు? అశ్రద్ధ కాదు, నేను శ్రద్ధగా వదిలేశాను. ఈ సావిత్రి వచ్చి నాశనం చేసింది. బయలుదేరే ముందు నేను కాలు జారి పడ్డప్పుడే ఏంటా ఈ అపశకనం అనుకున్నాను. అప్పుడే వెళ్లకుండా మిమ్మల్ని ఆపుండాల్సింది. ఊరుకోమ్మా నందిని, ఊరుకో. దేవుడి దయవల్ల ఏం జరగలేదుగా. అమ్మా సావిత్రి, అమ్మాయి బాగా భయపడినట్టుంది, లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టమ్మా. అలాగే పిన్ని. వెళ్ళమ్మా. ఏంది స్వామి మా పరిస్థితి? పొద్దు పొడిస్తే తూర్పు, పొద్దు కూకితే పడవలు అన్నట్టుంది మా పరిస్థితి.
ఇప్పుడు ఏమైందిరా? పొద్దు తిరుగుడు పువ్వులా ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఆ పక్కకి నీ చుట్టూ తిరగటమే సరిపోయింది. ఎవరి కోసం తిరుగుతున్నారా? మీకోసమేగా. మా కోసం ఏంటి స్వామి? చేతిలో ఉన్నది వదిలేసి లేని దానికోసం పాకులాటమా? లేనిది కాదురా, ఉంది. ఆ మరకతలింగం మన సొంతమైతే మనల్ని ఎదిరించగల శక్తి ఈ ప్రపంచంలోనే ఉండదు. సున్నుండ చెయ్యవే సుబ్బమ్మ అంటే సున్నుండ ముద్దలు చేసి పెట్టిందంట. తా ఉంది నీ వ్యవహారం. కోట్ల ఆస్తిని వదిలేసి ఆ లింగా సంగతి మనకెందుకు చెప్పు. ఏయ్! అది మామూలు లింగం కాదురా. నీ ఆస్తికి 100 రెట్లు కూడా దానికి సరిసమానం కాదు. మన జీవితాల్ని మార్చే మహా అద్భుత లింగం రా అది. ఎలాగైనా దాన్ని మన సొంతం చేసుకోవాలి. చేజిక్కించుకుంటాను. ఆ లింగం సంగతి తర్వాత స్వామి. ముందు వాడు మనం చెప్పింది చేస్తాడో లేదో ముందు వాడి గురించి ఆలోచించండి. వాడికి నా మాట శాసనం. నేను పని అప్పగించాక అది పూర్తి చేసే వరకు వాడికి నిద్రాహారాలు ఉండవు. అందుకే కావాలా ఈ మధ్య ఇంట్లో రేషన్ ఖర్చు తగ్గింది. సౌతులు ఇద్దరు కొట్టుకుంటుంటే సరసం ఆడబోయాడంట. అట్టుంది నీ కథ. ఏమిరా, మా శక్తినే శంకిస్తున్నావా? లేకపోతే ఏంటి స్వామి? ఏం చెప్పినా వింటాడంటావు, నా మాట శాసనం అంటావు. ఇంతవరకు ఒక్క ప్రాణం కూడా తీయలేకపోయావు. అప్పగించాను కదరా, వాడు అదే పనిలో ఉంటాడు. త్వరలోనే ఆ ఇద్దరూ చచ్చారనే శుభవార్త వింటారు. నిజమేనంటావా? ఆపో. అబద్ధాలు ఆడేంత అల్పుణ్ణి కాదురా. నా శక్తిని మీరింకా పూర్తిగా చూడలేదు. చూడాలనుకున్నా మీ శక్తి చాలదు. చచా, అలాంటి అనుమానాలుంటే మీ చుట్టూ ఎందుకు తిరుగుతాం స్వామి? అప్పుడు వాళ్ళ చావు గురించి మర్చిపోయి ఆ మరకతలింగం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. మీరంతగా చెప్తున్నారు కాబట్టి అలాగే ప్రయత్నం చేస్తాం స్వామి. నీడనిస్తదని చెట్టు నాటాక నీళ్లు పోయకుండా ఉంటావా? మరే వెళ్ళండి, వెళ్ళి ఆ పనిలో ఉండండి. అలాగే స్వామి, వెళ్ళొస్తాం. మామా పదా. అదా హాయ్ సార్. హాయ్. నందిని ఏం చేస్తుంది సార్? తెలీదు. ఇంట్లో ఉందా, బయటికెళ్ళిందా? లోపలుంది. థ్యాంక్ యూ సార్. దాన్ని ఎలా వేసేయాలని ఆలోచిస్తుంటే వీడొకడు. ఏం చేయాలి? అవును, వీడు మనకు ఉపయోగపడతాడు కదా. వీణ్ణి ఆయుధంగా చేసుకుని దానికి చావుని ప్రసాదిస్తాను. అయిపోయావే, అయిపోయావు. ఈసారిక తప్పించుకోలేవు. ఓ, థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఇంటికి రాగానే టీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అది చాలు. ఏంటండి మీరు వచ్చేది టీ కోసమే అన్నట్టు? నీకోసమే వచ్చానని డైరెక్ట్గా చెప్తే బావుండదు కదా. ఎందుకు బాగుండదు? అందరికీ తెలిసిన విషయమే కదా. నిజమే అనుకో, కానీ ఈ అబ్బాయికి పనేం లేనట్టుంది. 24 గంటలు ఇక్కడిక్కడే తిరుగుతుంటాడేమోనని నా భయం. అలా అనుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరులేండి.
వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏమైంది నందిని, అదోలా ఉన్నావు? ఏం కాలేదు. అబద్ధాన్ని అందంగా చెప్పాలి. అది నీకు రాదు గాని నిజం చెప్పు, ఏం జరిగింది? చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు? నీది నాది అంటూ వేరుగా ఏమీ లేదు. ఎలాగూ ఒకటి కాబోతున్నావు. కష్టమైనా సుఖమైనా ఇద్దరిది. చెప్పు నందిని, ఏమైంది? గుడిలో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. సమయానికి వదిన చూసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ నందిని మళ్ళీ ఎవరికీ కనిపించేది కాదేమో. ఆ విధంగా ప్రమాదాన్ని తప్పించుకున్నాను. మరీ అంత పరధ్యానంగా ఉంటే ఎలా? నీకేమైనా జరిగుంటే నేనేమైపోవాలి? కొంచెం జాగ్రత్తగా ఉండు నందిని. నిజంగా నాకేమైనా జరుగుంటే ఏం చేసేవాళ్ళు? నీకేం జరిగేదో నాకు అదే జరిగేది. అంటే కలిసి బ్రతకాలని ఎలా కలలు కన్నానో చావులో కూడా అలాగే కలిసి చస్తాను. అలాంటి మాటలెప్పుడు అనొద్దు. నిజం నందిని, నా దృష్టిలో ప్రేమించటం అంటే ఇష్టమైన మనిషితో ఇష్టంగా బతకడమే కాదు, ఇష్టంగా చనిపోవాలి కూడా. అబ్బా, ఇంకా టాపిక్ వదిలేసేయండి. మొదలుపెట్టింది నువ్వేగా, నేను ఆపేశానుగా. అందుకే నేను ఆపేస్తున్నాను. నేనంటే అంత ఇష్టం ఎందుకో. ద్వేషించడానికి కారణం ఉంటుందేమో కానీ ప్రేమించటానికి ఉండదు. ఇష్టమనేది ఎప్పుడూ మన ఇష్టంతో సంబంధం లేకుండా పుడుతుంది. ఆ ఇష్టమే ప్రేమ వరకు, పెళ్లి వరకు తీసుకెళ్తుంది. మీరు పుస్తకాలు బాగా చదువుతారా? జీవితాలు చదువుతాను. అందుకే మీ మాటలు చాలా అందంగా ఉంటాయి. అదేంటి, నేను అందంగానే ఉన్నానంటారే? అది అలా ఎప్పుడూ నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈసారి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కాస్త పరధ్యానం తగ్గించుకో. నీకేం జరిగినా ఇక్కడో గుండె ఆగిపోతుందని గుర్తుంచుకో. సరే, నేనింక బయలుదేరుతాను. కాసేపు ఉండొచ్చుగా. మళ్ళీ వస్తానుగా, పనుంది. బాయ్. మ్మ్. హలో. హలో మేడం, ఇక్కడ రోడ్లో ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది. బాగా గాయాలయ్యాయి. యాక్సిడెంటా? ఎవరికి? అయినా నా నెంబర్ మీకెవరిచ్చారు? చావు బతుకుల మధ్య ఉన్న అతనే మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఫోన్ చేయమని చెప్పాడు. నా నెంబరా? ఎవరికి చేయబోయి ఎవరికి చేస్తున్నారండి? మీ పేరు నందినియేనా? అవును. అయితే మీకే చేయమన్నాడు. అతని పేరేమైనా చెప్పాడా? అతని పేరు రాజన్ చెప్పాడు. చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. త్వరగా రండి మేడం. ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది? ల్యాంకో హిల్స్ రోడ్లో. నేను ఇప్పుడే వస్తున్నా. దాని చావుకి వాడే కారణం అవుతాడని ఊహించుండదు. రావే. ఆ రోజు తప్పించుకున్నావు, ఈరోజు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను.
నీ చావు కోసం నువ్వు ఎంత ఆతృతగా వచ్చావే. ఈరోజు నీ ప్రాణాన్ని నా స్వామికి నైవేద్యంగా సమర్పిస్తాను. హా. యాక్సిడెంట్ ఇక్కడే జరిగిందన్నారే, ఇక్కడ చూస్తే ఎవరూ లేరు. ఏమైనట్టు? ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే, ఒకవేళ హాస్పిటల్కి తీసుకెళ్ళుంటారా? నందిని, నందిని, ఇడియట్! రాయ్! రాయ్! ఆగరా! రాయ్! షిట్! నందిని, నీకేం కాలేదుగా? లేదు, నీకేం కాలేదుగా? నాకేమవుతుంది? మీకు యాక్సిడెంట్ అయిందంటగా? నాకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? ఎవరు చెప్పారు? మీరే నా నెంబర్ ఇచ్చారని ఫోన్ ఎవరు చేశారు. యాక్సిడెంట్ ఇక్కడే జరిగిందన్నారు. మీకేమైందన్న కంగారులో వచ్చి చూస్తుంటే ఇలా జరిగింది. అంటే ఇది పొరపాటున జరిగింది కాదన్నమాట. ఎవరో కావాలని నీకు ఫోన్ చేసి రప్పించి నేను చంపాలని చూశారు. అయినా నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంది? అదే తెలియట్లేదు. సరే, లక్కీగా నేను టైంకి చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. పద, ఇంటికెళ్దాం. సావిత్రి, అమ్మ సావిత్రి! ఏంటి పిన్ని? నందిని ఇంట్లో కనిపించట్లేదు. నీకేమైనా చెప్పెళ్ళిందా? లేదు పిన్ని, నాకేం చెప్పలేదు. చెప్పకుండా ఎక్కడికెళ్ళింది? అత్తయ్య, ఏమైందమ్మా? ఎక్కడికెళ్ళావమ్మా? మాక్కూడా చెప్పలేదు. ఎక్కడికెళ్ళావో అని మేమెంత కంగారు పడుతున్నాం. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. నందినికి రోడ్డు మీద యాక్సిడెంట్ జరగబోయింది. యాక్సిడెంటా? యాక్సిడెంట్ ఏంటి బాబు? నిన్న గుడిలో వదిన కాపాడింది, ఈరోజు ఈయన కాపాడారు. ఏంటమ్మా ఇది? గండాలెలా తరువుకునొస్తున్నాయి? దేవుడు మన మీద పగపెట్టినట్టు ఇలా వరుసపెట్టి ప్రమాదాలు జరుగుతున్నాయేంటి? పూజతో మన వంశానికి పట్టిన దోషం కాస్త తగ్గిందనుకున్నాం, కాని జరిగేవి చూస్తుంటే మళ్ళీ మొదలైందనిపిస్తోంది పిన్ని. లేదండి, ఇది దోషం వల్లనో దేవుడి శాపం వల్లనో జరిగింది కాదు.
ఎవరో కావాలని నందినిని ప్లాన్డ్గా చంపాలనుకున్నారు. మా నందిని చంపాల్సిన అవసరం ఎవరికుందయ్యా? ఎవరనేది నాకు మాత్రం ఏం తెలుసండి, కానీ ఇది మాత్రం ఎవరో చేసిన ప్లానే. ప్లాన్ అని మీరెలా చెప్పగలుగుతున్నారు? నందినికి ఎవరో నాకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేశారట. ఆ కంగారులో వస్తున్న నందినిని వాంటెడ్గా వెహికల్తో యాక్సిడెంట్ చేసి చంపాలని చూశారు. ఏంటయ్యా ఈ దారుణం? ఇదెవరికి అన్యాయం చేసిందని దీని ప్రాణాలు తీయాలని చూస్తున్నారు? ఏంటి రాజ్, ఏమైంది? అందరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? బాబు సత్య, ఈ అబ్బాయి నందినికి యాక్సిడెంట్ జరగబోతే తన ప్రాణాలు కాపాడి తీసుకొచ్చాడు. ప్రాణాలు కాపాడా? ఏం జరిగిందమ్మా? నేను వెళ్తుంటే ఎవరు నన్ను వెహికల్తో గుద్ది చంపాలని చూశారన్నయ్య. ఎవరు ఎవరు నా చెల్లెల్ని చంపాలని చూసింది? వెహికల్ నంబర్ నోట్ చేసుకున్నావా రాజ్? వాడెవడో చూసావా? లేదండి, నందినికి ఏమైందో అన్న కంగారులో అవన్నీ గమనించలేదు. నా చెల్లెల్ని చంపాలని చూశారంటే వాళ్ళని వదలను. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతూ చూస్తాను. అవును బాబు, వాళ్ళని వదలకూడదు. ఆ రోజు గుళ్ళో నందిని చంపాలనుకున్నారు. ఈ రోజు కూడా తన ప్రాణాలు తీయాలని చూశారు. దీన్ని బట్టి చూస్తుంటే నిన్న గుళ్ళో గుడిగంట కూడా వాళ్లే చేశారేమో అనిపిస్తోంది. నిజమే పిన్ని, నాకు అదే అనిపిస్తుంది. ఈ విషయాన్ని అంత సులభంగా వదలకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లైంటా? ఎందుకు? ఇంటి పరువుని స్టేషన్కి తీసుకెళ్తారా? కంప్లైంట్ ఇవ్వకపోతే నందినిని చంపాలని చూసింది ఎవరనేది ఎలా అని తెలుస్తుంది? చూడండి, మాకు మా వంశానికి ఒక విలువ ఉంది. కేసులని కోర్టులని మా ఇంటి ఆడవాళ్లు తిరగడం ఇప్పటివరకు జరగలేదు, ఇక జరగదు. కంప్లైంట్ ఇస్తే తప్పే ఉంది బాబు. వద్దత్తయ్య, నా చెల్లెలు ప్రాణాలతో బయటపడింది కదా, అది చాలు. నా మాట కాదని కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే మీ ఇష్టం, ఇవ్వండి. ఏంటమ్మా అలా అంటాడు? ఆయన చెల్లెల్ని స్టేషన్ చుట్టూ తిప్పడం ఇష్టం లేక అలా అంటున్నారులే పిన్ని. ఆయన అన్నట్టు నందినికేం కాలేదుగా, వదిలేయండి. ఏ దైవ బలమో మనల్ని ఇంకా కాపాడుతూ ఉంది, అది చాలు పిన్ని. సరేనండి, నేను బయలుదేరుతాను. నందిని, జాగ్రత్త. ఇప్పుడు నీ నాయనికి నా మొహం ఎలా చూపించాలి? అది తప్పించుకుంది అంటే నా చేతగానితనం అవుతుంది. ఇద్దరిలో ఎవరో ఒకరిని చంపకపోతే గురువుగారికి కోపం వస్తుంది. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏంటి, హారతి నాకివ్వవా?
నందినిని చంపటం కుదరలేదు కాబట్టి ఈసారి సావిత్రిని లక్ష్యంగా చేసుకుంటాను. అది కూడా నన్ను నమ్మింది కాబట్టి దాన్ని సులభంగా చంపొచ్చు. సావిత్రి, ఈసారి చావు నీ వెంట పడుతుంది. అన్నయ్య, ఏంటమ్మా? జరిగినవన్నీ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏ విషయం అమ్మా? అదే అన్నయ్య, నన్నెవరో చంపాలని చూశారు కదా. ఎవరో చేసిన పని కాదమ్మా, అవి అనుకోకుండా జరిగినవే. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకు. అలా అంటావేంటన్నయ్యా? అవేవి అనుకోకుండా జరిగినవి కాదు. ఎవరో మనల్ని చంపాలని చూస్తున్నారు. నాకెందుకో భయంగా ఉందన్నయ్యా. నన్ను చంపడం కుదరలేదని ఈసారి ఎవరి మీద ఎలాంటి ప్రయత్నాలు చేస్తారోనని భయం వేస్తుందన్నయ్యా. అరే, భలే ఊహించావే. ఇప్పుడే చావుని దారి మళ్లించాను. ఈలోపే కనిపెట్టేశావుగా. ఇలాంటి విషయాల్ని అశ్రద్ధ చెయ్యొద్దన్నయ్యా. నువ్వు కూడా బయట తిరగద్దు. ఒంటరిగా ఎవరిని బయటకు పోనివ్వద్దు. సర్లే అమ్మా, నీ మాట నేను కాదంటానా? అలాగే చేద్దాం. అయినా చిన్నపిల్లల భయపడితే ఎలా? నాకెందుకో భయంగా ఉందన్నయ్యా. చావుని కౌగిలించుకొని చావు గురించి భయపడుతున్నావా? నీ మృత్యువు నేనేనే. నా యాల్దే, ఆ తంత్రగడింది మావా. మనం 100 కోట్లు అనుకుంటే వాడు 1000 కోట్లు అంటున్నాడు. చాకిరేవు బండకాడ కాలం కలిసి వస్తే రచ్చబండ అయిందన్నట్టు అల్లుడు మనకు కూడా ఏదో టైం కలిసి వచ్చేటట్టుంది. వాడి మాటలు నమ్మొచ్చంటావా? నమ్ముదా, నష్టమేముంది? వచ్చే 1000 కోట్లు, లేకపోయినా మన కోట్లు మనకి ఎలాగో వస్తాయి కదా. హా, సరే, అలా అయితే ఆ మరకతలింగం గురించి తెలుసుకుందాం పదా. ఆటో ఎక్కి హ్యాబిట్స్ బొమ్మన్నట్టు అంత సులభంగా దొరికేది కాదల్లుడు. తిరగాలి, వెతకాలి, అడుగడుగునా కష్టాలు నష్టాలు, మరీ అవసరమైతే ప్రాణాలు వదులుకోవాలి. మరీ అంత కష్టం అంటావా మావా? అంత సులభంగా దొరికేదైతే ఆ తంత్రగాడు ఎందుకు వదులుతాడు అల్లుడు? అది నిజమే మావా. మరేం చేద్దాం? కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి. అది డబ్బు విషయంలో చాలా వదులుకోవాలి. చాలా మందిని పోగొట్టుకోవాలి. మంది పోతే మందెం పోయింది మావా. 1000 కోట్లంటే ఎన్ని జన్మలు ఎత్తితే సంపాదించగలం. అందుకే అల్లుడు, ఎలాగైనా 1000 కోట్లని మనం దక్కించుకోవాలి. మనము అంటే ఆ తంత్రగడు కూడానా? మరి వాడు ఉంటాడుగా. బ్యాటరీ లైట్తో పాటు బ్యాటరీ లేకపోతే అలా? పనయ్యాక పనే ఉంది మావా. పచ్చ కాగితాలతో పనే ఉందన్న బైరాగ్గడితో మనకు పనేంది మావా. అవసరం తీరాక వాడికి మనం చావును ప్రసాదిస్తాం. పాడెండిపోయాక పాడావుతో పనేందని నీ మనసులో అంతుందా? అది డబ్బు మావా. ఆ డబ్బు కోసం నా సొంత అక్క బావల్నే బ్రతకనివ్వలేదు. వాడెంత? అల్లుడు, నీ దృష్టిలో వాడు మాత్రమే ఉన్నాడా? నాకు కూడా శంకు గంట వాయిద్దాం అనుకుంటున్నావా? నిన్ను వదులుకుంటానా మావా? నాది బలమే, నీది తెలివి. 2 ఉంటేనే కదా గెలిచేది. పోనీలే, పడగదిలో మంచం ఇరిగితే ఇరిగింది, ప్రశాంతంగా నిద్రపోయినట్టు వాడు పోతే పోయాడు, నన్నుంచుతావుగా, అది చాలు అల్లుడు. మామా, ఇప్పుడు మనం ఆ మరకతలింగం గురించి తెలుసుకునేదెలా? దాన్ని గురించి తెలుసుకోవటానికి నీ అల్లుడున్నాడు కదా, వాడికి కొద్దిగా గొప్ప తెలుస్తుంది. వాడినే పట్టుకుందాం. పద, ముంద పని చూద్దాం.
అల్లుడు ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నా. సవరాలు అమ్మేవాడిని సవరం కట్టొచ్చా అని అడిగినట్టు వీడు వాడి మాయలో పడి ఉంటే ఆ పరామర్శలు ఎందుకు అల్లుడు? డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేసాయి. అవును కదూ. అల్లుడు, నేను ఒక విషయం అడుగుతాను. నీకు తెలిసిన నిజాలు టకామని చెప్పు. నువ్వు అట్లా చూడ మాకు అయ్యా గుండె గుబేరు మంటదే. ఇప్పుడు ఆ మరకతలింగం గురించి నీకు తెలిసిన విషయాలు చెప్పు. మరకతలింగమా? అది ఇక్కడ లేదు. కేరళలో మా ఇంటికి దక్షిణంగా అటవీ ప్రాంతంలో మా పూర్వీకులు కొలిచిన పుట్ట ఉంది. అందులో ఆ మరకతలింగానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అడ్రస్ చెప్పరా అంటే విట్లాచారి సినిమా కథ చెబుతాడేంది అల్లుడు? నువ్వు ఉండు మావా. అల్లుడు, ఆ వివరాలన్నీ నీకెవరు చెప్పారు? స్వామీజీ స్నేహితుడైన కేరళ నంబూద్రిని పిలిపిస్తే అతను ఆ పత్రాలు చదివి చెప్పాడంట. ఇంకా ఏం చెప్పారు? ఆ మరకతలింగాన్ని సాధించాలి అంటే చాలా పూజలు చెయ్యాలి, ఎన్నో శాంతులు చెయ్యాలి. అవన్నీ నిష్టగా చేస్తే కాని ఆ మరకతలింగం సొంతం కాదు. గుడ్డుకి గుండ్రాయి అడ్డం పడిందని ఆ లింగం కోసం అన్ని కష్టాలు పడాలా? ఆ మరకతలింగాన్ని సాధించాలంటే చిన్న విషయం కాదు. విలువ చిన్నది కానప్పుడు విషయమో చిన్నది కాదు. మంచి టైం చూసి మనం ఆ మరకతలింగం దగ్గరికి వెళ్దాం. మామా, మంచిగా తండ్రగాడిని అడిగి అది ఉన్న చోటు తెలుసుకుందాం. అలాగే అల్లుడు. ఇదిగో అబ్బాయి, ఆ పని మీద మేముంటాం గాని నువ్వు ఆ తంత్రాగాడు చెప్పిన పని మీద ఉండు. వెళ్ళు. వెళ్ళలుడు, వెళ్ళు. ఏంటిది? ఇల్లంతా డెకరేషన్ చేసింది. ఏంటి రోజు స్పెషల్? వదినా, వదినా, వస్తున్నా నందిని. ఈరోజు ఏమైనా స్పెషల్ వదినా? ఏమో, నాకు కూడా తెలీదు నందిని. హారతి తీసుకోండమ్మా. ఏంటత్తయ్యా, ఈరోజు ఏమన్నా పండగ? పిచ్చి మొద్దు, ఈరోజు దసరానే. పండగలు పబ్బాలు కూడా మర్చిపోతున్నారు. ఏం పిల్లలో ఏమిటో. అవునత్తయ్యా, ఇల్లంతా నువ్వే డెకరేట్ చేసావా? అవునమ్మా, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడమని నేనే చేశాను. అవును, సత్య ఏడి? సర్లే, ముందు మీరెళ్ళి రెడీ అవ్వండి. అలాగే అత్తయ్య. వదినా, అలా బయటికెళ్ళొద్దామా? దేనికి? దేనికేంటి, అలా గుడికి వెళ్ళొద్దాం. గుడికా? సర్లే. అన్నయ్య, నువ్వు ఫ్రెష్ అయ్యావా? అవునమ్మా. అయితే గుడికి వెళ్ళొద్దాం. అలాగేనమ్మా. వదినా, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. అన్నయ్య, ఈ రోజంతా నువ్వు మాతోనే స్పెండ్ చేయాలి, ఎటూ వెళ్ళకూడదు. మీరింత మంచి అవకాశం ఇస్తే నేనెందుకు వదులుకుంటాను? ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. సరే, నువ్వు రెడీ అవ్వు, బయలుదేరదాం.
ఏంటమ్మా గుడికనేదో చెప్తున్నావు? అదే అత్తయ్య, అన్నయ్యని వదిన్ని తీసుకుని గుడికి వెళ్దామని. అవునమ్మా, పండగ దినం తప్పనిసరిగా వెళ్ళి రావాలి. మీరు ముగ్గురు వెళ్ళిరండి, నేను ఇంట్లో వంట కార్యక్రమం చూస్తాను. అలాగే అత్తయ్య. అత్తయ్య, ఉమ్? గుడికి వెళ్దామని చెప్పారు కదా, నందిని వాళ్ళేరి? వచ్చేసామన్నయ్య. పదండి వెళ్దాం. అన్నయ్య, నాకింట్లో కొంచెం పనుంది, నువ్వు వదిన వెళ్ళిరండి. అదేంటమ్మా, నువ్వు కూడా రా. లేదులే అన్నయ్య, నేను రాలేను. అదేంటి నందిని, ఇద్దరం వెళ్ళి వచ్చేద్దాం పదా. ఏమ్మా, నేను రాకపోతే ఏం? మీ వారొస్తున్నారుగా, హ్యాపీగా వెళ్ళిరా. ఊరుకో నందిని, నువ్వు మరీను. దీన్నొక్కదాన్నే బయటకు తీసుకెళ్ళాలి అంటే ఎంత పెద్ద ప్లాన్ చేయాలో అనుకున్నా. నా ప్లాన్ ఇంత సింపుల్గా వర్కౌట్ అవుతుందని అనుకోలేదు. చాలే ఆపు. సావిత్రి, దీంతో నీకెందుకు? సత్యా వస్తున్నాడుగా, మీరిద్దరూ వెళ్ళిరండి. తను రానుంటుందిగా, ఎందుకు ఇబ్బంది పెట్టడం? మీరిద్దరూ హ్యాపీగా వెళ్ళిరండి. ఏం సత్య, నందిని వస్తే గాని నువ్వెళ్ళవా? చచ్చా, అదేం లేదత్తయ్య, నందిని రానంటుందిగా, మేమిద్దరం వెళ్ళొస్తాం. వెళ్దామా? వెళ్ళొస్తాం పిన్ని. ఉమ్. వస్తాం నందిని. నందిని, తోడుగా నువ్వు కూడా వెళ్లాల్సింది, కాలక్షేపం అయ్యేదిగా. అత్తయ్యా, నేనే కావాలని వాళ్ళిద్దరిని పంపిస్తున్నాను. ఇన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి గుడికెళ్తున్నారు. వెళ్తే పిచ్చత్తయ్యా, వాళ్ళిద్దరికీ ఏకాంతం కావాలి కదా. అయితే అయ్యో, నీకు చెప్పడం నా వల్ల కాదు. ఏంటిది? ఏం మాట్లాడుతోందో అర్థమై చావట్లేదు. నా మతి మరుపు మండా. పదా. భగవంతుడా, ఇన్నాళ్ళకి కరుణించావా? పంతులు గారు, అర్చన చేయించండి. తమ గోత్రనామాలు చెప్పండమ్మా. శ్రీవత్స గోత్రం శ్రీవత్స గోత్రస్య సత్యప్రసాద్, సత్యప్రసాద్ నామధేయస్య సావిత్రి. ధర్మపత్ని సావిత్రి నామధేయస్య సా కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ విద్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. దండం పెట్టుకోండి.
వర సిద్ధి కరుణ కటాక్ష సిద్ధిరస్తు మనోవాంఛా పద సిద్ధిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభి సిద్ధిరస్తు. హారతి తీసుకోండి. తీర్థం తీసుకోండమ్మా. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. తీర్థం తీసుకో అయ్యా. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణార్థం ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. శుభమస్తు. ప్రసాదం తీసుకోమా. పదండి. ఇదేనే నీ ఆఖరి రోజు. నీ సిగ్గుకి నీ ఆనందానికి అన్నింటికి ఇదే చివరి రోజు. ఏంటి సావిత్రి, మాట్లాడుకోవటానికి మాటలే లేవన్నట్టు ఏంటా మౌనం? గుడిలో మాటలే ఉంటాయి. ఓ గుడేనా? ఇంకా బయలుదేరదామండి. తొందరే ఉంది సావిత్రి, ప్రశాంతంగానే ఉంది కదా. ఇంత ప్రశాంతత మళ్ళీ దొరకద్దు. పిన్ని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారండి. మరీ చీకటి పడే వరకు ఇక్కడే ఉంటే బాగుండదు. కంగారు పడతారు కదా. ఏ చీకటంటే భయమా? నీ పక్కనే నేనున్నానుగా. చూడగలిగితే చీకట్లో కూడా కొత్త ప్రపంచాన్ని చూడొచ్చు. అదే నేను తోడుంటే చీకట్లో కూడా కొత్త ప్రపంచాన్ని చూడొచ్చు అంటున్నాను. ఏంటి సావిత్రి, కొంతకాలం దూరంగా ఉండేసరికి నా మీద అభిమానం తగ్గిందా, నమ్మకం తగ్గిందా? చచ్చా, మిమ్మల్ని నమ్మకపోతే ఎవరిని నమ్ముతానండి? తొందరెందుకే, వెళ్దూగాని, శాశ్వతంగా వెళ్ళిపోదూగాని. నా ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది. అన్నయ్య కూడా కాదనకుండా వదినతో గుడికెళ్ళాడు. లేదంటే ఎన్ని రోజులమ్మా ఈ దూరం? ఒకే ఇంట్లో ఉంటూ భార్యాభర్తలయ్యుండి ఇద్దరి మధ్య కనీసం పలకరింపు కూడా లేకుండా ఎంతకాలం అలా ఉండిపోతారు? నాకు కూడా అదే బాధగా ఉండేదత్తయ్య. ఇంతకాలమైనా వాళ్ళిద్దరూ అలా మాట కలవకుండా, మనుషులు కలవకుండా విడివిడిగా ఉంటున్నారు. ఆ దూరం తగ్గించాలంటే వాళ్ళిద్దరి మధ్య మూడో మనిషి లేకపోవటమే మంచిది. ఇలా అయినా ఇద్దరు కలుస్తారంటావా? మనిషికి మనిషికి మధ్య వారధి మాటేనమ్మా. ఆ మాట ఇద్దర్నీ కలపగలదు, ఇద్దర్నీ విడదీయగలదు. మూడో మనిషి లేనప్పుడు అహం అడ్డుపడదు. ఒక చిన్న పలకరింపు మళ్ళీ వాళ్ళిద్దరినీ కలపచ్చు. అన్నయ్య కూడా మాట్లాడకుండా తీసుకెళ్లాడంటే నాకెందుకో వదిన విషయంలో కూడా అన్నయ్యలో మార్పు వచ్చింది అనిపిస్తోంది. రావాలనే కోరుకుందామమ్మా. సావిత్రసలే ఒట్టి మనిషి కాదు. కడుపుతో ఉన్న ఆడపిల్ల కోరుకునేది భర్త పలకరింపుని, ప్రేమనే. ఇంతకాలం సావిత్రి ఆ ప్రేమకు దూరం అయింది. ఈ దసరా పండక్కైనా తన జీవితంలో పండగ తెస్తే
అంతకన్నా కావలసిందే ఉంది. అవునత్తయ్యా, వదినెప్పుడూ మన గురించి మన కుటుంబం గురించి ఆలోచించిందే కానీ తన గురించి ఎప్పుడూ ఆలోచించుకోలేదు. అలాంటి వదినకి మంచి జరగాలి. ఎప్పుడూ సావిత్రి నీడని కూడా ఇష్టపడిన సత్య ఈరోజు గుడికి వెంటబెట్టుకుని తీసుకెళ్లాడంటే నాకెందుకో సావిత్రికి మంచి రోజులొచ్చాయనిపిస్తోంది. ఆ దేవుడు అన్నయ్య మనసు మార్చి గుడి నుంచి ఆ ఇద్దరూ ఆనందంగా వచ్చేలా చేస్తే బావుండు. నా మనసుకి అదే జరుగుతుందనిపిస్తోంది. చూద్దాం, ఈ దసరా పండగ ఆ ఇద్దర్నీ ఒకటి చేసి ఈ ఇంటికి నిజమైన పండగ తెస్తుందేమో. ఏమైందండి? ఛ, చూసుకోలేదు. డీజిల్ అయిపోయింది. మరిప్పుడెలా? దగ్గరలో ఎవరూ కనిపించడం లేదు. నాకు తెలిసి కొంచెం దూరంలో పెట్రోల్ బంక్ ఉంది. నేను డీజిల్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. నువ్వు కార్లోని కూర్చొనుండు. ఒక్కదాన్నేనా? వెంటనే వచ్చేస్తానుగా. సరే, త్వరగా వచ్చేయండి. జాగ్రత్త. ఇంతసేపైనా ఇంకా రాలేదేంటి? ఏయ్!
ఏయ్! ఏయ్! ఎవరైనా కాపాడండి! ఏంటండి ఏమైంది? ఏంటి ప్రాబ్లం? థ్యాంక్ యూ, సమయానికి వచ్చారు. ఎవరండి మీరు? ఈ టైంలో కారులో ఒంటరిగా ఏం చేస్తున్నారు? గుడికి వెళ్లి వస్తుంటే డీజిల్ అయిపోయి కార్ ఆగిపోయిందండి. మా వారు డీజిల్ తీసుకురావడానికి వెళ్లారు. ఈ లోపు ఎవరూ తెలీదు నన్ను చంపాలని చూశాడు. వాట్? చంపడానికి ప్రయత్నించాడా? ఆ, ఎవరు? తెలీదండి. కానిస్టేబుల్స్, సార్. సరౌండింగ్ అంతా చెక్ చేయండి. ఓకే సార్. కమాన్. మీరేం టెన్షన్ పడకండి. సార్ అంతా వెతికాను సార్, ఎవరు లేరు అక్కడ. ఏమండి? ఏంటండి? ఏం జరిగింది? మీరేనా ఈ అమ్మాయి హస్బెండ్? అవునండి, నేనే. లేడీస్ని ఇలా రోడ్ల మీద ఒంటరిగా వదిలేసి వెళ్ళొచ్చా? ఏమైంది సార్? ఎవరు నన్ను చంపాలని చూశారండి. వాట్? ఎవరు సావిత్రి? నీకేం కాలేదుగా? ఆహా, సమయానికి మేము వచ్చాం కాబట్టి ఏం కాలేదు. లేదంటే ఓ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతకీ మీరెక్కడికి వెళ్ళారు? అదే నేను కార్లో డీజిల్ అయిపోతే డీజిల్ తేవడానికి వెళ్ళాను. మరేది? ఆ, దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందనుకున్నాను, బట్ లేదు. ఈ ఏరియాలో పెట్రోల్ బంక్ ఉందని మీకెవరు చెప్పారు? తెలియలేదు. సరౌండింగ్ 4 కిలోమీటర్స్ లోపు బంక్స్ లేవు. ఓ అవునా? ఏమీ తెలియకుండా రోడ్ల మీద లేడీస్ని ఒంటరిగా వదిలేసి వెళ్తారా? సరే పదండి, మా వెహికల్లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. పద సావిత్రి. ఏంటమ్మా నందిని, ఎప్పుడనగా వెళ్లారు? వీళ్ళింకా రాలేదు? వచ్చేస్తారులేండత్తయ్య. ఎందుకు అనవసరంగా కంగారు పడతావు? అదిగో వచ్చేసినట్లున్నారు. అదిగో వచ్చేశారు. సావిత్రి, ఇంత ఆలస్యమైందేంటమ్మా? పోలీసులేంటి? నన్నెవరో చంపాలని చూశారు పిన్ని. నిన్ను చంపాలని చూసారా? ఎవరు వదినా?
అన్నయ్య పక్కనుండగా నిన్ను చంపే ధైర్యం ఎవరికొచ్చింది? మీ అన్నయ్య దారిలో కార్లో డీజిల్ అయిపోయిందని తీసుకురావడానికి వెళ్లారు. ఆయన కోసం చూస్తుంటే ఎవరో ముసుగు మనిషి నా మీద దాడి చేశాడు. సమయానికి ఎస్ఐ గారు రావడంతో వాడు పారిపోయాడు. ఏంటమ్మా ఇది? ఈ ఇంటి కేసని పట్టుకుంది. ఇదేదో ప్రీ ప్లాన్డ్ గా జరిగిందనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీరు డీజిల్ ఆగిపోయి అక్కడే ఆగుతారని ఎవరూ గెస్ చేయరు కదా. లేదెస్ఐ గారు, అతనెవరో మమ్మల్ని ఫాలో అయ్యి వచ్చాడు. కార్ ఆగిపోయి ఏమైందా అని ఈయన చెక్ చేసినంతసేపు ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. ఈయనలా వెళ్ళగానే నా మీద దాడి జరిగింది. మేబీ మిమ్మల్ని చంపడానికి టార్గెట్గా చేసుకొని అవకాశం కోసం మిమ్మల్ని ఫాలో అయ్యి ఉండొచ్చు కదా. ఎస్ఐ గారు, ఆ వచ్చిందెవరో, ఎందుకు మా వదిని చంపాలనుకున్నారో తెలుసుకోండి. ఇలా బయటికి వెళ్ళాలంటే భయపడుతూ ఎంతకాలం బతుకుతాం? ఏంటయ్యా నువ్వేం మాట్లాడవు? అత్తయ్య, నేను అదే ఆలోచిస్తున్నాను. ఎవరు చేసుంటారు? ఎందుకు చేసుంటారు? ఎస్ఐ గారు, ఈ విషయాన్ని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టద్దు. ఆ దుర్మార్గుడు ఎవరో మాకు తెలియాలి. అవునండి, సమయానికి మీరొచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే మా సావిత్రి ప్రాణం తీసేవాడుగా. ఈ మధ్యకాలంలో మీకు ఎవరితో అయినా గొడవలున్నాయా? అలాంటి అలవాట్లు మా ఇంట్లో ఎవరికీ లేవండి. పోనీ ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? అంటే ఎస్ఐ గారు, మా నందినికి గొడవలే లేవంటుంటే ఇంక అనుమానించడానికి ఎవరుంటారండి? మాకు ఎవరి మీద అనుమానం లేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. అదేంటండి, మీ మిస్సెస్ మీద అటాక్ జరిగితే వదిలేండి అంటారేంటి? సార్, అది 10 మంది తిరిగే రోడ్డు. ఒంటరిగా కనిపించేసరికి డబ్బు కోసమో బంగారం కోసమో అటాక్ చేస్తుంటారు. రోజు వార్తల్లో ఎన్ని చూడడం లేదు? అదేంటన్నయ్యా అంత సింపుల్గా తీసేస్తున్నావు? డబ్బు కోసమో బంగారం కోసమో అయితే అవేవి అడగకుండా నేరుగా అటాక్ ఎందుకు చేస్తారు? తను అడిగే పాయింట్ కూడా కరెక్టే కదండి. చూడండి, అడిగి దొంగతనాలు చేసేవాళ్ళుంటారు, అడగకుండా దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు. అనుకోకుండా జరిగిపోయిన దాని గురించి అంత ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తారు? ఎస్ఐ గారు, నా భార్యని కాపాడినందుకు, మమ్మల్ని డ్రాప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు బయలుదేరండి. సార్, కనీసం కంప్లైంట్ రాసివ్వండి. మిగతా విషయాలు మేం చూసుకుంటాం. అవసరం లేదంటున్నానుగా. ప్లీజ్ వెళ్ళండి. ఓకే, మీ ఇష్టం. బట్ కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే, థ్యాంక్ యూ. అదేంటి బాబు, మొన్న నందిని మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఈరోజు సావిత్రి మీద జరిగింది. ఇలా ఇంట్లోంచి మనిషి బయటికి వెళ్ళడానికి భయపడేలా చేస్తుంటే జరిగింది చెప్పకుండా, కంప్లైంట్ ఇవ్వకుండా అలా పంపించావేంటి? కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు? చెయ్యాల్సింది వదిలేసి అదని ఇదని
మన ఇంటి చుట్టూ తిరుగుతారు. కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని మన ఇంటి చుట్టూ తిప్పించుకొని మనం తిరిగి చివరికి మన పరువు మనమే తీసుకుంటామా? అదేం అవసరం లేదు. అందుకే వాళ్ళని పంపించేశాను. ఏంటమ్మా ఇది? ప్రాణాలు తీయాలని చూస్తుంటే పరువంటాడు. అడుగు కదపడు కడుపు కరగదు అని కూర్చున్న చోట నుంచి కదలకుండా ఈడి పని బాగుంది అల్లుడు. ఏమిరా ఆ గుసగుసలు? తెరగేసిన కొబ్బరి చిప్పలా ఎంత బాగా కూర్చున్నాడని అనుకుంటున్నాం. అధిక ప్రసంగం. స్వామి మాకొచ్చింది అదేలే గాని ఆ సత్యగాడిని మరకతలింగం గురించి కదిలిస్తే ఏదేదో చెప్తున్నాడు. పెద్ద పెద్ద పూజలంట, హోమాలంట. వాడు చెప్పేదాన్ని బట్టి చూస్తే అదంత సులభంగా దొరికేలా లేదుగా. చేతి కిందని శనక్కాయలు వదిలేసి పైనుండి పనసకాయ కోసం ఎగబట్టం ఎందుకు? అనవసరంగా దాని గురించి ఎందుకు? ఉన్న ఆస్తి గురించి ఆలోచిస్తే పోలా? అసాధ్యమే కాని సుసాధ్యం చేసుకోవాలిరా. ఎలాగైనా దాన్ని సాధించాలి. అసలు ఇవన్నీ ఎందుకు స్వామి? మీ మాయల మంత్రాలతో తెలుసుకోవచ్చుగా. వెళ్ళి తెలుసుకున్నారండి. అది అంత సులభం కాదురా. నాలాంటి తంత్రాలకి మంత్రాలకి దొరికే సామాన్యమైన లింగం కాదది. కంటికి కనిపించని కోటాను కోట్ల నిధి అది. కోరింది సిద్ధింపచేసే మహాశక్తి అది. అందుకేగా మేము కూడా ఆశపడేది. ఆశ తీరాలంటే తెలుసుకునే ప్రయత్నం చెయ్యండిరా. ఆ ప్రయత్నం చేసే అల్లుడు చెప్పింది విని అదయ్యే పనేనాని పరుగున వచ్చాం. ప్రయత్నం లేనిదే ఏదీ సిద్ధించదు. ప్రయత్నించండి. ఆ మరకతలింగం ఎక్కడుందో తెలుసుకోవడానికి మీ ప్రయత్నాలు మీరు చెయ్యండిరా. మనవడి నోట్లో ఏలేసి అవ్వ ఆకేసుకుంటూ కూసుందంట. మేం ఊరి మీద పడి తిరిగితే నువ్వేం చేస్తావంట? నీ మనవడి ద్వారా ఆ ఇద్దరినీ చంపించి ఆ తరువాత వాడితో పాటుగా నేను వచ్చి మీతో కలుస్తానురా. వెళ్ళండి. వెళ్ళి ఆ పనిలో ఉండండి. సరేలే స్వామి, వస్తా. పదలుడు. రామావా. మావా, ఇంట్లో పాలేరుకు చెప్పినట్టు పొండిరా రండిరా అంటున్నాడు. వాడిని మాత్రం మామూలుగా సంపన మావా. పోనివ్వని అల్లుడు. వాడినొక్కడే పోతేసి కూర్చున్న చోటనే శిలా విగ్రహం పెట్టిద్దాం. ఆ, దాని చావుకి ముహూర్తం ఇక్కడ కాదు, దూరంగా ఊరు కాని ఊరు తీసుకుపోతే అక్కడ మనల్ని పట్టించుకునేవాడు, దాని చావుకి అడ్డుపడేవాడు ఎవ్వడు ఉండడు. సావిత్రి, నీ చావు ఈ ఊళ్ళో కాదు, కొత్త ప్లేస్లో కొత్తగా చంపుతాను. అమ్మా నందిని, ఏంటన్నయ్యా? మీ వదినేం చేస్తోందమ్మా? లోపల గదిలో ఉన్నట్టుందన్నయ్యా. పిలవమంటావా? వద్దులేమ్మా,
పాపం ఈ మధ్య మీ వదిన బాగా దిగులు పడిపోయినట్టుంది కదూ? అవునన్నయ్య. మన గురించి ఆలోచించి ఆలోచించి వదిన ఆరోగ్యం సరిగ్గా లేదు. తను ప్రెగ్నెంట్ కదమ్మా. ఇంట్లో చూస్తే ఇన్ని సమస్యలు. సరేలే అలా బయటికి తీసుకెళ్దామని గుడికి వెళితే అక్కడేమో అలా జరిగింది. నా అనుమానమే నిజమైంది చూసావా? ముందు నన్ను చంపాలని చూశారు, ఇప్పుడు వదిన్ని చంపాలని చూస్తున్నారు. అవును నందిని, ఆ విషయంలో సావిత్రి బాగా భయపడినట్టుంది. మరి ప్రాణాలు తీయాలని చూస్తుంటే భయపడరా? అందుకేనమ్మా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను. ఏంటన్నయ్యా అది? ఇక్కడున్నంత వరకు మీ వదినికి ఈ టెన్షన్స్ తప్పేలా లేవు. తను తన గురించే కాక మన గురించి కూడా ఆలోచిస్తుంది కాబట్టి మరింత టెన్షన్ పడుతోంది. తనసలే ఒట్టి మనిషి కాదు. ఇలాంటి టైంలో తన అలా టెన్షన్ పడటం మంచిది కాదు కాబట్టి బయట ఏదైనా మంచి హిల్ స్టేషన్ తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాను. నిజంగానా? మంచి నిర్ణయం అన్నయ్య. వెళ్ళి ఒక వారం రోజులు ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది. అందుకేనమ్మా ఇలా ప్లాన్ చేశాను. ఈ విషయం వదినికి చెప్తే ఎగిరి గంతేస్తుంది. చెప్పమ్మా. నేను తన గురించి ఆలోచిస్తున్నానని తనకి అర్థం కావాలిగా. బయటికి తీసుకెళ్లి వారం రోజులు ప్రశాంతంగా ఉంచాలనుకుంటున్నావంటే వదిన గురించి, తన ఆరోగ్యం గురించి ఎంతగా ఆలోచిస్తున్నావో అర్థమవుతుందన్నయ్యా. థ్యాంక్స్ అమ్మా, నా ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నందుకు. అవును, ప్రయాణం అంటే రెడీ అవ్వాలిగా. ముందుగానే వెళ్ళి తనతో ఒక మాట చెప్పు. ఎప్పుడు వెళ్ళాలన్నయ్యా? ఎప్పటిదాకా ఎందుకమ్మా? ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. రేపే ప్రయాణం. రేపేనా? అయితే అర్జెంటుగా ఈ విషయం వదినికి అత్తయ్యకి చెప్పేయాలి. అత్తయ్యా, వదినా! తొందరగా అది రెడీ అవ్వాలి. అంతకన్నా తొందరగా దాని ప్రాణం తీయాలి. నా గురువుకి నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. గురువుగారు, మీకు గురుదక్షిణ సిద్ధం చేస్తున్నా. వాడేందలుడు ఆ వరుస పెట్టి అడగటమేంది? కాలుకేస్తే ఏలికి, ఏలికేస్తే కాలు కాని గుక్క తిప్పుకోకుండా ఆ ప్రశ్నలన్నిటికీ మీ అల్లుడు కాబట్టి సరిపోయింది గాని మనం ఏం చేసినా అడ్డం లేదనుకుంటే కొత్తగా వీడెవడు మావా? వాడెవడైనా గాని ప్రస్తుతానికి మన మూడు అల్లుడు